నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మన హిందూ సాంప్రదాయంలోని బొట్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అవును. సో, ఒక్కొక్కరు బొట్టుని ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. అసలు ఇంకొంతమంది అయితే అసలు బొట్టే పెట్టుకోరు. ఎందుకు అంటే ఒక్కొక్క డ్రెస్‌ని బట్టి బొట్టు అనేది ఒక్కొక్కలా పెట్టుకుంటారు. కొన్ని డ్రెసెస్‌కయితే బొట్టు వేసుకోకపోతే అసలు బొట్టు వేసుకుంటే బాగోదు అని చెప్పేసని వేసుకోవడమే మానేస్తారు. సో, ఏదనంటే ఫ్యాషన్ ఇలా వచ్చేస్తుందనమాట. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అసలు బొట్టు ఎందుకు వేసుకోవాలి? ఏ బొట్టు ఏ విధంగా వేసుకుంటే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటారు? చాలా మంచి ప్రశ్న. బొట్టు అసలు పెట్టుకోకపోవటం అనేది ఇప్పుడు సాంప్రదాయంగా అది తీసుకుంటే సాంప్రదాయం కాదు అది. అంటే సాంప్రదాయం కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వారి ఇప్పుడు అది కాలానుగుణంగా ఫ్యాషన్‌గా ఏంటంటే అనుకుంటున్నారు. బొట్టు పెట్టుకోకపోవటం కాలానుగుణంగా అని. ఏంటంటే బొట్టు వేసుకోవడం కొంచెం తగ్గించారంతే. ఫ్యాషను. హ్మ్. ఫ్యాషన్‌గా అనుకుంటున్నారు. బావుంటుంది అని ఓకే. అనుకుంటున్నారు. బొట్టు అనేది మనకి ప్రధానంగా మన సనాతన ధర్మంలోనే ధర్మాచరణ. ఓకే. బొట్టు అనేది సామాన్యమైన విషయం కాదు. హ్మ్. దానికొక గౌరవం, దానికొక సాంప్రదాయం, ఒక సనాతన ధర్మం ఇన్ని ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మంలో జీర్ణించకపోయిన ఒక మహా వ్యవస్థ బొట్టు విధానం అనేది. హ్మ్. ఈ బొట్టు విధానంలో వంశాచారం, సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కేరళ ఒకవైపు, కర్ణాటక, మన ఆంధ్ర వైపు కానీ, తెలంగాణ వైపు కానీ ఇట్లా దేశాలు, రాష్ట్రాలు ఉన్నాయి కదమ్మా! హ్మ్. ఆ యొక్క దేశ, రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మనం బొట్టు పెట్టుకునే విధానం, ఆచారం అనేది కూడా ఉంటుంది. ఓకే. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఒక్కొక్క రకంగా. సాంప్రదాయంగా హ్మ్. ఆ బొట్టుని పెట్టుకుంటూ వస్తున్నారన్నమాట. అసలు బొట్టు ఎందుకు పెట్టాలి అనంటే, మనకిట్లా కళ్ళు మూసుకున్నప్పుడు మనకిక్కడ ఒక జ్ఞాన నేత్రం అనేది మనకి స్ఫురిస్తుంది. ఇట్లా మీరు అవును. కళ్ళు మూసుకొని చూడండి. ఇక్కడ ఏదో ఉన్న భావన మనకి కలుగుతుంది ఖచ్చితంగా. కదా! కాబట్టి అది ఏమిటి అని అంటారంటే జ్ఞాన నేత్రము అంటారు. శివుడు కూడా తను తపస్సు ధ్యానం చేసేటప్పుడు కూడా యోగా చేసేవాళ్ళు కానీ, యోగా గురువులు కానీ ఎందుకంటే మనసు లగ్నం చేయండి, కళ్ళు మూసుకుని మీకు ఇక్కడ జ్ఞాన నేత్రం ఉంది, దాని మీద మీరు మనసు లగ్నం చేయండి, కేంద్రం చేయండి అని చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా. శివుడు కూడా సాక్షాత్తు ఆచరించే విధానమే అది. హ్మ్. శివపార్వతులు కూడా ధ్యానంలో కూర్చుని చేసేది ఇది. హ్మ్. ఆ ధ్యానం అనేది మనకి లగ్నం కావాలంటే ఇక్కడ జ్ఞాన నేత్రం ఉంది. అది మూడో నేత్రంగా మనం అనుకుంటున్నాం. అది శివుడికైతే సాక్షాత్తు ఉందని మనకి చూపిస్తారు. మూడో నేత్రం ఉందని కదా ఆల్రెడీ శివుడికి. అది తెలిసిందే. కాబట్టి ఈ కనుబొమ్మలు, ఈ రెప్పల కింద ఈ నేత్రాలు, కనిపించే నేత్రాలు మనకి హ్మ్. ఉన్నాయి. అవి సూర్యరశ్మి నుంచి కానీ, లేకపోతే మనకి గాలి, దుమ్ము నుంచి కానీ దానికి సరైన రక్షణ అనేది మనకి కలుగుతోంది కదా! అసలు జ్ఞాననేత్రం ఉంది. ఆ జ్ఞాననేత్రానికి దానికి తగినంత రక్షణ మనం కల్పించాలి అనంటే డైరెక్ట్‌గా సూర్యరశ్మి గానీ ఏదన్నా దానికి తాకకుండా ఉండాలి, చెయ్యాలి అంటే మనకు దానికి ఏదన్నా మనం సంరక్షణ చేసుకోవాలన్న విధి విధానంతో ఏం చేశారంటే చందనం లేతే గంధం దాన్ని అరగదీసి లేపనం చేసి ఆ లేపనం ముందు మనం ఇక్కడ పెట్టుకోవాలి. బొట్టు అంటే పెట్టుకునే ముసల మధ్య కానీ ముక్కుకు కానీ కాదమ్మ బొట్టు అనేది. చక్కగా ఈ పాలపాలెంలో ఈ మధ్యలో నేను ఇప్పుడు ఎట్టా పెట్టుకున్నానో ఆ భాగంలో చందనాన్ని ముందు లేపనం చేయాలి. హ్మ్. అప్పుడు ఒక రకమైన పరిమళం ఆ చందనం నుంచి ఒక రకమైన చల్లదనం వస్తుంది. వీలుంటే చిటికెడు వేసి వేయనంటే చిటికెడు పచ్చకర్పూరం కనుక వేసుకుని మనం లేపనం చేసుకుంటే చాలా హాయిగా అనేకమైన సంకేతాలు ఆ చందనం నుంచి ఆ పచ్చకర్పూరం నుంచి లోపలికి వస్తూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి, మనకి ఓకే. జ్ఞాన నేత్రాలకు అందుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే బుద్ధి అనేది కుశలత అనేది లభిస్తుంది. హ్మ్. ఆ చందనం లేపనం మీద కుంకపురాళ్ళు, పసుపు అంటే హరిద్ర పౌడర్ ఉంటుంది కదా, పసుపు పౌడరు, దాంట్లో కుంకపురాళ్ళు కలిపితే ఒక రకమైన ఎర్రని చూర్ణం తయారవుతుంది. హ్మ్. అదే మనకి కుంకుమ అని మనం అంటాం, చందనం అని కుంకుమ అంటాం. ఆ కుంకాన్ని అందంగా పెట్టుకుంటే ఈ ఈ కొద్దిగా పసుపు వర్ణంలో ఉండే ఈ చందనం మధ్యలో ఈ కుంకం పెట్టుకుంటే ఎనలేని అందం వస్తుంది ముఖానికి. అట్లా దూరం నుంచి చూసినా కూడా లుకింగు కనీసం ఒక 100 అడుగులు, 150 అడుగుల నుంచి కూడా మనిషిని చూస్తే కొట్టొచ్చినట్టు కనిపిస్తారు. హ్మ్. మీరు ఏం చూసినా చూడకపోయినా ముందు
బొట్టే మనకి సాంప్రదాయాన్ని సంస్కృతిని తెలియజేస్తుంది. ఎనలేని గౌరవాన్ని ఇస్తుందండి. మీరు ఎక్కడైనా చూడండి, బొట్టు పెట్టుకున్న మనిషికిను బొట్టు పెట్టుకోని మనిషికి ఎంత విలువ గౌరవం అనేది మనం చూడగలుగుతాం. మీకే చాలా. అర్థమవుతుంది కదా. అవును. లుకింగ్ వేరుగా. ఇప్పుడు నేనే ఉన్నా అమ్మ, మొహం కడుక్కుని మామూలుగా వచ్చాననుకోండి, ఆ మొహం మనం మామూలుగా చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ. అదే ఈ కుంకుమ స్టిక్కర్ పెట్టుకున్న దానికి కుంకుమ పెట్టుకున్న దానికి కూడా మీకు నేను తేడా తేడా చూపిస్తాను. హ్మ్. ఏదో చెమట దూర ప్రయాణం అనుకున్నప్పుడు మనం స్టిక్కర్ పెట్టుకున్నా ఆ కుంకుమ పెట్టుకోకపోతే ఆ మొహం వెల్తిగానే అనిపిస్తుంది. హ్మ్. కాబట్టి స్టిక్కర్కి కుంకుమ మనం ఇక్కడ బొట్టు పెట్టుకున్నా కూడా స్టిక్కర్కి కుంకాన్ని పెట్టుకున్న తేడా కూడా చాలా మొహంలో మనకి కనిపిస్తుంది. కనిపిస్తుంది. అందులో చందనం పెట్టుకుని పైన కుంకుమ పెట్టుకున్న దానికి అచ్చంగా కుంకుమ పెట్టుకున్న దానికి కూడా మనకి తేడా అనేది మనకు తెలుస్తుంది. ఒక రకంగా ఈ బొట్టు అనేది జ్ఞాన నేత్రం సంరక్షణ కోసం అనేది ఇది పెట్టడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఆచార వ్యవహారాల్లో ఒక్కొక్క చోట గుండ్రటి బొట్టు పెట్టుకోవటం, సాంప్రదాయ సంస్కృతుల ప్రకారం ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం ఉందనుకోండి, వాళ్ళందరూ నిలువుగా హ్మ్. బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే అదే అమ్మ, ఇప్పుడు సాంప్రదాయం ప్రకారం బట్టి బొట్టు అనేది పెట్టుకుంటారు. అలా కాకుండా ఏంటంటే అమ్మ, కొంతమంది వచ్చేసి చిన్నగా పెట్టుకుంటారు, ఇంకొంతమంది వచ్చేసి పెద్దగా పెట్టుకుంటారు, ఇంకొంతమంది పొడవుగా పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఏంటంటే దాన్ని డిజైన్ చేస్తూ పెట్టుకుంటారు. ఇలా రకరకాలుగా పెట్టుకుంటారు కదా. అవునవును. కొంతమంది త్రిశూలం రూపంలో బొట్టు అవునవును. పెట్టుకుంటారు. సో ఇలా బొట్టు పెట్టుకుంటే ఏ విధంగా బొట్టు పెట్టుకుంటే మనకి మంచిది అంటారు? అదే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి, ప్రాంతాలను బట్టి, అంటే ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, తప్పకుండా ఆ సంస్కృతి సాంప్రదాయంతోనే వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. మన వాళ్ళు ఉన్నారు, ఈ సంస్కృతి సాంప్రదాయంతోనే బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే ఆచార వ్యవహారాలు, వీళ్ళేంటి వైష్ణవుల, శ్రీ వైష్ణవుల, నియోగుల, లేకపోతే వీళ్ళేంటి శైవుల అన్న ఉంటుంది కదమ్మా. వైష్ణవ సాంప్రదాయం వాళ్ళందరూ నిలువుగా పెట్టుకుంటారు. శైవులందరూ ఏం చేస్తారు, అడ్డబొట్టు పెట్టుకుంటారు. అడ్డబొట్టు పెట్టుకుని దాని మధ్యలో కూడా మరి చందనం పెట్టుకుని కుంకుమ పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలను బట్టి కూడా బొట్టు ఆధారపడి ఉంది. అంటే అలా కాకుండా ఇప్పుడు అంటే ఆచార సాంప్రదాయాలను బట్టి కాకుండా ఉమ్. ఇప్పుడు అందరూ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు వైష్ణవులు వాళ్ళు వీళ్ళని పక్కన పెడతారు, అంటే పక్కన అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకునే విధానం కాకుండా ఏంటంటే ఇప్పుడు సాధారణంగా మేము ఉన్నాము, మేము ఒక చుక్క పెట్టేసుకొని కింద కుంకుమ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఇంకొంతమంది ఇట్లా పెడతారు కదా. సో అట్లా అది అది పెట్టే విధానం అంటే అది వాళ్ళకి నచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న విధానం, కానీ విధానం అయితే అది కాదు. ఓకే. మరి చిన్న బొట్టు పెట్టుకోవటం కూడా పద్ధతి కాదు. మనం అనుకున్నది, మనం దీనికి సంరక్షణ గురించి అనుకున్నాం కదా. కాబట్టి కనీసం ఒక పావలా బిళ్ళంతన్నా ఉండాలి, లేదు కనీసం శనగబద్దంతన్నా పెట్టుకోవాలి ఇక్కడ ఓకే. ఈ మధ్యలో. ఓకే. పెట్టుకుని తీరాలి. చిన్నగా అయితే పెట్టుకోకూడదు. కనీసం జ్ఞాన నేత్రం అంటే ఇంత ఉంటుంది కదా. ఇప్పుడు మన కనుగుడ్డ ఎంత ఉంది లోపల కదా, ఇంత ఉంది కదా. ఉంది. అంటే ఒక చిన్న స్టిక్కర్ అంతా ఇంత కదా, కనీసం ఇంతన్నా మనం పెట్టుకోవాలి కదా. కాబట్టి అంత పెట్టుకోవటం అనే సాంప్రదాయం. అంటే వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళకు ఒక ఇష్టము అనేది ఉంటాయి. ఇప్పుడు ఇందాక మీతో నేను ఒక మాట చెప్పొచ్చాను. ఇప్పుడు మా మనవరాలు చాలా చిన్నది, దానికి ఇప్పుడు 5వ ఏడు వయసు వచ్చింది. పుట్టకలోని మనం ఇట్టా ఉండాలి, మనం బొట్టు ఇట్టా పెట్టుకోవాలి, మనం ఇట్లా పెట్టుకుంటే అందంగా ఉంటాము, ఇట్లా బాగుంటామని మానసికంగా వాళ్ళు సిద్ధపడిపోయి ఉంటారు. సిద్ధపడిపోయి ఉండి అది బొట్టు ఏమంటే ఎన్నిసార్లు అద్దం దగ్గరికి పోతుందో, కనీసం బొట్టు రోజులో 50 సార్లు పెడుతుందంటే మీరు నమ్మండి. మీకు నేను చూపిస్తాను దాన్ని. 50 సార్లు పెడుతుంది, అద్దం దగ్గరికి పోతుంది. దానికి నచ్చక ఆ బొట్టుని 100 సార్లు తుడిచి పెట్టేసుకుంటుంది. ఆ పెట్టడం ఎక్కడ పెడుతుందంటే ఇక్కడ పెడుతుంది, ముక్కుకి. మేము అంటాం బొట్టు అనేది నుదుటికి బొట్టు అని కదా మనం అనేది. ముక్కుకి బొట్టు ముక్కుకు పెట్టుకుంటావా అంట. ఆ ముక్కుకు పెట్టే బొట్టు కూడా ఒక్కోసారి 2 చుక్కలు పెడుతుంది, చిన్న చిన్ని నలుసులు వెళ్ళి 3 చుక్కలు పెట్టుకుంటుంది. అంతరికి అదే పెట్టుకుంటుంది 5 ఏళ్ల వయసుకి. కాబట్టి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ లైఫ్ స్టైల్, ఇది కూడా వాళ్ళకి ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. ఆచార వ్యవహారాలు పెద్దలు చెప్పే విధానం వేరు, వాళ్ళు మనసు అనేది నిర్ణయం తీసేసుకుంటారు. మనం ఇలా పెట్టుకోవాలి, ఇప్పుడు నేనున్నా మా బొట్టు ఇలా పెట్టుకోవాలి నా నిర్ణయం అది. చాలా మీరు అంత పైకి పెడతారేంటమ్మా బొట్టు అని అంటారు. నా ఇష్టం, నా అభిప్రాయం ఇది, నేను ఇలాగే పెట్టుకోవాలి. కానీ నేను ఏమాత్రం
బొట్టుని కిందకి పెట్టినా లేకపోతే ఇంకో మోడల్గా నేను బొట్టు పెట్టినా కూడా చూసే వాళ్ళకి మీకు బాగుండొచ్చు, కానీ నా మనసు అంగీకరించదు, నాకేదో వెల్తిగా ఏదో ఫ్రీడమ్ లేనట్టు ఉంటుంది, బొట్టు విషయంలోనే ఫ్రీడమ్ లేనట్టు ఉంటుంది అనమాట, ఏదో కోల్పోయాను అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇది ఎవరి లైఫ్ స్టైల్ని అనుసరించి వాళ్ళు పెట్టుకోవటం అనేది జరుగుతుంది, అది వాళ్ళ మన పరిస్థితి. కానీ న్యాయంగా అయితే మటుకు సంస్కృతి సాంప్రదాయం అయితే మటుకు అట్ట చందనంతో కుంకంతో లేపనం చేసిన బొట్టునే మనం ధరించాలి. ఇది సనాతన ధర్మంలో మనకు వచ్చింది. ఇక ఆచార వ్యవహారాలు అంటే అర్ధచంద్రాకారంగా పెట్టడం. ఇంకొకటి ఏంటంటే అమ్మ, బొట్టు పెట్టుకొని వారిపైన అమ్మవారి అనుగ్రహం ఉండదు అంటారు, మరి దాని తప్పకుండా అది 100% నిజము. బొట్టు పెట్టుకోని వాళ్ళ మీద అమ్మవారి అనుగ్రహమే కాదు, ఏ దేవి దేవతల అనుగ్రహం కూడా వాళ్ళ మీద ఉండదు. తర్వాత మంచి వర్చస్సు రాదు మొహంలో. మనకి దేవీ దేవతలకే కాదండి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పవర్, ఒక శక్తి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పవర్ శక్తి ఎలా ఉంటుందంటే, మనం ఒక 100 మందిలో మనం నిలబడి ఉన్నాము, ఎవరైనా మనని చూస్తున్నారు, చూస్తుంటే ఆటోమేటిక్గా మనం కూడా అటే చూస్తాం. అదేంటది? మనకు ఉన్న ఒక పవర్, ఒక శక్తి, దానివల్లే మనం అటు చూడగలుగుతున్నాం. కాబట్టి మనకి మనిషి జీవితంలో కూడా ఒక శక్తి, ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ పవరు శక్తి అనేది కనపడదు, దైవత్వం కనపడదు బొట్టు లేని వాళ్ళ ఇది మీద. కాబట్టి బొట్టు కంపల్సరీ ఉండాలి, దేవి దేవతల అనుగ్రహం మటుకు కలగదండి. ఏదన్నా శుభకార్యం చేయాలన్నా ముందు మీరు బొట్టు పెట్టుకోండి అని అంటాం. బొట్టు పెట్టుకోండి, ఏ నోములు వ్రతాలు కానీ పూజలు కానీ వివాహాలు కానీ ఏది చేయకూడదు. గుళ్ళోకి వెళ్ళినా కూడా ప్రదర్శనలు మొదలుపెట్టినా ఏది మొదలుపెట్టినా బొట్టు లేకుండా నువ్వేం చేయకూడదు. ఇంకొక మాట ఏంటంటే, బొట్టు లేకుండా చేసే కార్యక్రమాలు ఏంటంటే అశుభ కార్యక్రమం, అప్పుడు మనం బొట్టు పెట్టుకోకూడదు. ఎవరైనా మన ఇంట్లో కాలం చేశారమ్మా, చేసినప్పుడు కానీ ఇంకోటి కూడా ఎవరినైనా మనం కాలం చేసిన టైంలో మనం పలకరింపులకు వెళ్తాం చూడండి, ఆ టైంలో కూడా బొట్టు పెట్టుకోవటం నిషిద్ధం. తర్వాత ఆడవాళ్ళు నెలసరి రోజులు వచ్చినప్పుడు ఆ 3 రోజులు కూడా బొట్టుని కొద్దిగా నిరాకరిస్తారు కొన్ని ప్రాంతాల్లో, పెట్టుకోకూడదని. బొట్టు విధానంలో ఇంకోటంటే వంశం అన్నాను కదండి, చంద్రవంశం, సూర్యవంశం, లేకపోతే ఇంకొక వంశం ఉంది కదా, ఆ వంశాచారాన్ని బట్టి కూడా బొట్టు మోడల్ పెట్టుకోవటం అనేది ఉంటుంది. మీకు దానికి ఉదాహరణ ఏంటంటే, రామాయణంలో రాముల వారి సూర్యవంశం చేత ఆ సూర్యవంకని ఆయన బొట్టుగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు సీతామ్మవారికి స్వయంగా రాముల వారే సూర్యవంకని సీతామ్మవారికి బొట్టుగా దిద్దటం అనేది జరిగింది. చంద్రవంశీకులు ఆ చంద్రవంకని వాళ్ళు దిద్దుకోవటం జరుగుతుంది. అటు ఇప్పుడు మహారాష్ట్ర వైపు వాళ్ళు ఉన్నారు, చక్కగా దిద్దుకుని కింద మళ్ళీ ఒక చుక్క పెట్టుకుంటారు. కాబట్టి ఆచార వ్యవహారాల్లో, సంస్కృతి సాంప్రదాయాల్లో దాన్ని అనుసరించే మనకు బొట్టు అనేది నడుస్తుంది. ఓకే అమ్మ, బొట్టు అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, మనం ఏ విధంగా పెట్టుకుంటే మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే దాని గురించి అయితే చెప్పారు. నమస్కారం అమ్మ. మంచిది.